రెటిక అన్న కేటీఆర్ పై నేరుగా యుద్ధానికి దిగింది ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తాను జైలులో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలనంటే వద్దని చెప్పానన్నారు. తాను రాసిన లేఖను ఎవరు బయట పెట్టారో చెప్పమని అడిగినందుకు తనపై దాడి చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ను బీజేపీ హస్తగతం చేయాలని చూస్తున్నారన్నారు కవిత. కేటీఆర్ పై వాయిస్ పెంచారు కవిత. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ట్వీట్లకే పరిమితమైతే సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ట్వీట్ చేసి ఊరుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ వేరే నేతకు నోటీస్ ఇస్తే హంగామా చేశారన్నారు. తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదన్నారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని ముందొకటి వెనకొకటి మాట్లాడనని చెప్పారు. పార్టీ వేదికలపై మాట్లాడమంటున్నారు కానీ పార్టీ ఫోరంలో ఏముందని ప్రశ్నించారు. అందుకే బయట మాట్లాడాల్సి వచ్చిందన్నారు కవిత. వరంగల్ మీటింగ్ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్న వాళ్ళను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు కవిత. బనకచర్ల ప్రాజెక్టు భవిష్యత్తులో తెలంగాణకు చాలా నష్టమని, ఈ విషయంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్లు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయన్నారు కవిత. బీఆర్ఎస్ లో ఉండి తనకు నీతులు చెప్పేవాళ్లు ఈ ప్రాజెక్టుపై ఉద్యమం చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ఊరూరా నిరసనలు చేయాలని, కానీ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఆ పని చేయడం లేదన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ట్విట్టర్ లో మెసేజెస్ పెట్టి ఊరుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు కవిత. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, డబ్బులిచ్చి మరీ తిట్టిస్తున్నారన్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ వద్దకు వెళ్లి పార్టీకి రాజీనామా చేస్తానని అన్నానని, కానీ కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదని చెప్పారు కవిత. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడానని, లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరుల్లాగా నాపై దాడి చేస్తున్నారని అన్నారు. తాను కాంగ్రెస్ తో మాట్లాడింది 2013లోనని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ మాట్లాడలేదని చెప్పారు కవిత. బీఆర్ఎస్ లో ఒకే ఒక్క నాయకుడున్నారని, అతనే కేసీఆర్ అని అన్నారు. నాకింకెవరూ నాయకులు లేరని చెప్పారు. అంతేకాదు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని చేయకుండా ట్వీట్లకు పరిమితమైతే ఎలా అని ప్రశ్నించారు. కొత్త పార్టీలెందుకు, ఉన్న పార్టీని కేసీఆర్ ను కాపాడుకుంటే సరిపోతుందన్నారు. 100% బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తానుంటే ఇది సాగనివ్వనని, తనను కేసీఆర్ కు దూరం చేయాలని చూస్తున్నారన్నారు కవిత. కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తా తప్పించి ఇంకెవ్వరి నాయకత్వంలో పని చేయనని క్లారిటీ ఇచ్చారామె. కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, కేసీఆర్ ను నడిపించేంత సత్తా మీకుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఎప్పుడు కలిసేది చెప్పలేనని, దీనికి డెడ్ లైన్ ఏమీ లేదన్నారు కవిత.